ఫేమస్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ రియల్ లైఫ్‌లో కూడా ఏలియన్స్ ఇప్పటికే ఎర్త్‌ని విజిట్ చేశారని గట్టిగా చెప్పడం ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అవుతుంది. ఈ విషయం మీద ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. స్పీల్బర్గ్ తన కొత్త సైఫై మూవీ 'డిస్క్లోజర్ డే'లో ప్రమోషన్స్‌లో మాట్లాడుతా తన లైఫ్‌లో చూపించిన సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ అండ్ కాంగ్రెస్ టెస్టిమోనీస్‌ని బట్టి ఏలియన్స్ ఎప్పుడో మన భూమి మీదకి వచ్చేసాయని, బహుశా ఇప్పటికి ఇక్కడే ఉండుంటారని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. అయితే ఈ క్రేజీ కామెంట్స్‌ని కొందరు సైంటిస్టులు కూడా అవును కావచ్చని సపోర్ట్ చేస్తున్నారు. ఒక ఆస్ట్రోఫిజిసిస్ట్ ఏమంటారంటే, ఒకవేళ 1 బిలియన్ ఇయర్స్ క్రితమే ఏలియన్స్ వచ్చుంటే అప్పుడు కేవలం మైక్రోబ్స్ మాత్రమే ఉండుంటాయి కాబట్టి వాళ్ళు మన ఎర్త్ లేదా మూన్‌ని మానిటర్ చేయడానికి ఏమైనా ఆర్టిఫాక్ట్స్ లేదా స్పేస్ వేస్ట్‌ని వదిలేసి వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ దీనికి మాత్రం వేరే సైంటిస్టులు మాత్రం గట్టిగా అడ్డు చెప్తున్నారు. ఎందుకంటే స్పేస్‌లో డిస్టెన్సెస్ ఊహించలేనంత భారీగా ఉంటాయి. మనకు దగ్గరలో ఉండే ప్రాక్సిమా సెంచురీ అనే స్టార్ నుంచి ఎర్త్‌కి రావాలన్నా మనకు ఫాస్టెస్ట్ స్పేస్ క్రాఫ్ట్‌కి దాదాపు 6500 సంవత్సరాలు పట్టుద్ది. ఫిజిక్స్ నియమాల ప్రకారం స్పీడ్ ఆఫ్ లైట్‌ని దాటడం ఎవ్వరికీ ఇంపాసిబుల్. అందుకే సేటి ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, ఏలియన్స్ అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చి ఏకంగా 2 దేశాల లీడర్స్‌ని కలవకుండా కేవలం పొలాల్లో ఎయిర్ బేస్‌ల దగ్గర తిరుగుతా ఎందుకు దాక్కుంటారు అని. సో దీని మీద డిబేట్ నడుస్తుంది. ఇప్పటివరకు ఎలాంటి పక్కా ప్రూఫ్ లేదా సిగ్నల్ దొరకలేదు కాబట్టి ఇది కేవలం సినిమా స్టోరీ లాంటిదే తప్ప దీనికి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదని క్లియర్‌గా కొట్టిపారేస్తున్నారు. ఇంటెలిజెంట్ మైండ్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.